హలో! ఆ! చెప్పమ్మా. ఏంటండి బెలూన్ డెకరేషన్ చేయడానికి ఎవరికైనా చెప్పమని చెప్పాను కదా! ఇంతకీ చెప్పారా లేదా? అయ్యయ్యో! నేను మర్చిపోయానే. ఉండు. ఇప్పుడే కాల్ చేసి వాడిని ఇంటికి రమ్మంటాను. సరేనా? ఏంటండి మీరు? ఇప్పటికే చాలా లేటయింది. ఇప్పుడు బాబు స్కూలు నుంచి వచ్చే టైం కూడా అయింది. వాడొచ్చే సమయానికి మన ఇల్లంతా డెకరేషన్ చేస్తే ఎంత బావుంటుంది. తనెంత హ్యాపీగా ఫీలవుతాడు. మీరెప్పుడూ ఇంతే. ఏం చెప్పినా లేట్ చేస్తారు. సారీ మా. వర్క్ టెన్షన్‌లో మర్చిపోయాను. సరే, బెలూన్ డెకరేషన్ ఆయన్ని కాస్త ఇంటికి త్వరగా పంపించండి. ఇదిగో వెంటనే పంపిస్తాను. సరే, మీరెప్పుడొస్తారో చెప్పండి. నాకిక్కడ పని కొంచెం ఎక్కువగా ఉంది. రావడానికి ఈవినింగ్ అవుతుంది. సరే, మీరు ఈవినింగే రండి. కానీ బెలూన్ డెకరేషన్ ఆయన్ని త్వరగా రమ్మని చెప్పండి. హ్మ్. సరేమా. నువ్వు చెప్పావు కదా! నేను వెంటనే పంపిస్తాను. సరేనండి. సరే. ఉంటాను. హ్మ్. ఎవరు మీరు? ఆహ్, మేడం అది ఓహ్! బెలూన్ డెకరేషన్ చేసేవాళ్ళా? ఆ! మిమ్మల్ని మా హస్బెండే పంపించారు కదా! ఆ! ఆహ్, రండి, వచ్చి పని చూడండి. హ్మ్. ఆ! ఏంటయ్యా! నేను చెప్పేది చెవులకి వినిపించడం లేదా? అలా ఆలోచిస్తూ నించున్నావేంటి? ఆ! ఇప్పటికే చాలా లేటయిపోయింది. త్వరగా వచ్చి బెలూన్ డెకరేషన్ చేయండి. వచ్చి పని చూడండి. రండి. ఆ! హ్మ్. ఏ కలర్ బెలూన్స్ తీసుకొనొచ్చారు? మేడం అది సరే, నాకు కిచెన్‌లో చాలా పనుంది. నా కొడుకు రావడానికి ఇంకా 1 అవర్ పడుతుంది. ఈలోపు ఈ ఇల్లంతా చక్కగా డెకరేషన్ చెయ్యాలి. ఓకేనా? ఆ! ఆహ్, సరే. సరే. హ్మ్. కబోర్డ్‌లో ఏం చేస్తున్నావు? నిన్ను బెలూన్ డెకరేషన్ కదా చేయమని చెప్పాను నేను. మేడం బెలూన్ డెకరేషన్ చేస్తున్నాను మేడం కప్‌బోర్డ్‌లో. ఏంటి? బెలూన్ డెకరేషన్ చేస్తున్నావా? ఆ! ఎక్కడ? కబోర్డ్‌లోనా? ఆ! ఆహ్, అవును మేడం. కప్‌బోర్డ్‌లోనే కదా బంగారం గాని, డబ్బులు గాని ఉంటాయి. అందుకని అక్కడే బలూన్ డెకరేషన్ చేస్తున్నాను మేడం. ఆ? ఇంతకీ ఎవరు నువ్వు? నేనా? అందరి ఇళ్ళకి వెళ్ళి ఎవరు ఉన్నారో లేదో తెలుసుకుని వాళ్ళింట్లో మొత్తం అంతా దోచుకునే దొంగని. కానీ మీ ఇంటికి మాత్రం నేను మంచినీళ్ళు తాగుదామని వచ్చాను. నువ్వే నన్ను లోపలికి రండి అని బాగా ఫోర్స్ చేసి పిలిచావు. మరి లోపలికొచ్చిన తర్వాత వట్టి చేతులతో వెళ్తానా? మీ ఇంట్లో ఉన్న బంగారం, నగలు అన్నీ తీసుకుని వెళ్తాను. ఆ? అవును, ఈ కబోర్డ్‌లో బంగారం, నగలు ఏమీ లేవేంటి? బంగారమా? నా బంగారమంతా బ్యాంక్‌లో తాకట్టు పెట్టేశాను. ఏంటి? బ్యాంకులో తాకట్టు పెట్టేశారా? అవును. ఇప్పుడు నీ దగ్గర ఏవీ లేవా? ఏమీ లేవు. అదిగో నీ మెడలో ఉంది ఆ! కదా! అది నాకు తీసిచ్చేయి. నా దగ్గరున్న నగల్లో ఇదొక్కటే బంగారం ఉంది. హ్మ్. నేనిదివ్వను. మర్యాదగా దాన్ని తీసిస్తావా? లేదంటే నన్నే తీసుకోమంటావా? ఆహా! నేనివ్వను. నేను గనక తీసుకున్నాననుకో, నీకే కొంచెం నష్టం జరుగుతుంది. ఆ! తీసుకోమంటావా? వద్దొద్దు. నేనే ఇచ్చేస్తాను. ఇచ్చేయి. హ్మ్. 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 ఇలా చూడు. నేను వెళ్ళిన తర్వాత పోలీసులకు గాని కంప్లైంట్ చేశావో, మళ్ళీ వచ్చి మీ ఇంట్లో ప్రతీదీ బంగారం, డబ్బు అన్నీ తీసుకువెళ్తాను. హ్మ్. నేను వెళ్ళేంత వరకు నోరు మూసుకునుండు. హ్మ్. అయ్యో! వచ్చినోడెవడో తెలుసుకోకుండా నేను అనవసరంగా ఇంట్లోకి పిలిచాను. ఇంట్లోకి పిలిచిన తర్వాత నా నగలు మొత్తం దోచుకెళ్ళిపోయాడు దుర్మార్గుడు. ఇంకోసారి ఇంటికి ఎవరైనా వస్తే ఎవరు ఏంటి అని కనుక్కొని ఇంట్లోకి రానివ్వాలి.